హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ప్రాక్టీస్ బిట్స్ 10th క్లాస్ బయాలజీ సెకండ్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే లెసన్ నుంచి నేను ఇది కూడా ఈ లెసన్ కూడా మీకు 2 పార్ట్స్గా ఇస్తున్నాను అనమాట. ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మీకు 50 బిట్స్ వరకు ఉంటాయి. రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా మీకు పార్ట్ 2గా అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూద్దాం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాణిలో శ్వాసక్రియకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఇక్కడ పోషకాల నుంచి శక్తిని ఉత్పన్నం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుంది. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుంది. సో ఇక్కడ 19వ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోనికి వచ్చింది. ఇక్కడ చూస్తే మనం 19వ శతాబ్దం తరువాత అనేది రాంగు. ఎప్పుడు అంటే 14వ శతాబ్దం తర్వాత మనకి శ్వాసక్రియ అనేటటువంటి పేరు వాడుకలోనికి వచ్చిందనమాట. అంతకుముందు దాన్ని పీల్చడం అని ఉండేది. దాని తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోనికి వచ్చింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, రెస్పైర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? రెస్పిరేషన్ అనేటటువంటిది రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. మరి ఆ రెస్పైర్ అంటే అర్థం ఏమిటంటే పీల్చడం, పేల్చడం కాదు, పీల్చడం అన్నమాట. అది పీల్చడం. నెక్స్ట్ వన్, శ్వాసక్రియను ఈ క్రింది విధంగా ఉపయోగించేవారు. శ్వాసక్రియను ఈ క్రింది పేజ్ నెంబర్ కూడా ఉంటుంది పక్కన, మీరు చెక్ చేయొచ్చు. ఈ క్రింది విధంగా కూడా ఉపయోగించేవారు. ఎలా అంటే మరి వాయు ప్రసార మార్గంగా ఉపయోగించేవారు శ్వాసక్రియని. మరి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా ఉపయోగించేవారు. మరి వైద్య పరిభాషా పదంగా కూడా ఉపయోగించేవారు. ఈ మూడింటిగా కూడా ఉపయోగించేవారు. సో పైవన్నీ. నెక్స్ట్ వన్, లివోయిజర్ అండ్ ప్రిస్ట్లే. మరి వీళ్ళిద్దరూ కూడా ఈ క్రింది వాటి గురించి ప్రయోగాలు చేశారు. దేని గురించి ప్రయోగాలు చేశారంటే వాయు ధర్మాల గురించి, వాయు వినిమయం గురించి, మరి శ్వాసక్రియ గురించి, ఈ మూడింటి గురించి కూడా మరి ప్రయోగాలు చేయడం జరిగిందనమాట. వాయు ధర్మాల గురించి ఎక్కువగా లివోయిజర్ చేశారు. వాయు వినిమయం గురించి ఎక్కువగా ప్రిస్ట్లే చేశారనమాట. శ్వాసక్రియ ఈ మూడింటి గురించి కూడా వీళ్ళిద్దరూ ప్రయోగాలు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సున్నపు నీరున్నటువంటి పళ్ళెంలో ఉంచిన బొగ్గు పొడిని మండించినప్పుడు గంట జాడీలో వెలువడిన వాయువు స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని గుర్తించిన వారు ఎవరు? స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని గుర్తించిన వారు లివోయిజర్ అన్నమాట. లివోయిజర్ గుర్తించిన స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అనగా ఏమిటి? మనకి బొగ్గు పులుసు వాయువు అంటే చెప్పేస్తాం, మరి స్థిరమైన వాయువు అనేసరికి కన్ఫ్యూజ్ అవుతాం. సో అది కార్బన్ డయాక్సైడ్. క్రింది వానిలో లివోయిజర్ గుర్తించిన అంశాలు ఏమిటి? ఇక్కడ చూస్తే ఒక పదార్థం లేక ఒక లోహం దహనం చెందినప్పుడు వెలువడిన వాయువునకు మరి శ్వాసక్రియలో మనం పీల్చేటటువంటి వాయువుకు స్పష్టమైన తేడా ఉంటుందని చెప్పారు. మరి వస్తువు మండడం వల్లే వచ్చేటటువంటి వాయువు కంటే మనం పీల్చే గాలి అనేటటువంటిది పీల్చే గాలి కాదు, మనం విడిచిపెట్టే గాలి అనమాట. మనం వదిలే గాలి అనేటటువంటిది సున్నపు తేటపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మనం పీల్చే గాలి అంటే అదే మనం విడిచిపెట్టేటటువంటి గాలి. వస్తువు మండడం వల్లే వచ్చేటటువంటి వాయువు కంటే మనం విడుదల చేసే వాయువు అనేది సున్నపు తేటపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మరి మనం విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు అనేటటువంటిది అధికంగా ఉంటుంది. సో ఇక్కడ పైవన్నీ కూడా గుర్తించారనమాట. నెక్స్ట్ వన్, గాలిలో ఉండేటటువంటి బొగ్గు పులుసు వాయువు యొక్క పరిమాణము ఎంత? పరిమాణం అంటే 1/6 వంతు అనేది ఉందన్నమాట. గాలిలో బొగ్గు పులుసు వాయువు 1/6 వంతు ఉంది. ఖర్చయ్యే వాయువు ఏది? ఆక్సిజన్. ఊపిరితిత్తులకు చేరినటువంటి గాలి రక్తంలో కలవడం వల్ల రక్తమునకు ఎరుపు రంగు వస్తుంది అని ఊహించిన వారు ఎవరు అంటే లివోయిజరే ఊపిరితిత్తులకు చేరినటువంటి గాలి రక్తంలో కలవడం వల్లనే, అంటే ఈ గాలి వల్లనే రక్తానికి ఎరుపు రంగు వస్తుందని అప్పట్లో ఊహించారనమాట. ఆ తర్వాత మరి హిమోగ్లోబిన్ వల్ల మాత్రమే మరి రక్తానికి రంగు వస్తుంది అనేది తర్వాత నిరూపించడం అయిందనమాట.
నెక్స్ట్ వన్, 19వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన ఏ శాస్త్రవేత్త మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథంలో శ్వాసక్రియ గురించి వివరించారు? ఎవరు అంటే జాన్ డాపర్. శరీరం నుంచి విడుదలయ్యే విసర్జితాలలో ఉండే పదార్థాలు ఏమిటి? శరీరం నుంచి విడుదలయ్యే విసర్జితాలలో ఉండే పదార్థాలు నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. శ్వాసక్రియ అనేది ఈ క్రింది చర్యల యొక్క సంక్లిష్ట ప్రక్రియ. శ్వాసక్రియ అనేది ఈ క్రింది చర్యల యొక్క సంక్లిష్ట ప్రక్రియ. జీవ, రసాయన, భౌతిక ఈ మూడింటి యొక్క సంక్లిష్ట ప్రక్రియయే శ్వాసక్రియ. మన శరీరంలో ఉచ్ఛ్వాస ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ రవాణాను సూచించే సరి అయిన క్రమం. మరి ఇందులో సరి అయిన క్రమం ఏంటి? ఉచ్ఛ్వాస ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ రవాణా. ఫస్ట్ ఎలా వెళ్తుంది ఆక్సిజన్ అనేది? ఫస్ట్ మనకి ఊపిరితిత్తుల నుంచి రక్తానికి వెళుతుంది, రక్తం నుంచి రక్త కణజాలాలకి వెళుతుంది, రక్త కణజాలాల నుంచి కణానికి చేరుతుంది అన్నమాట. ఇదే ఫస్ట్దే మనకి రైట్ ఆన్సర్, ఊపిరితిత్తులు లేదా వాయుగోనులు. ఓకే, నెక్స్ట్ వన్, మన శరీరంలో నిశ్వాస ప్రక్రియ ద్వారా CO2 రవాణా సూచించేటటువంటి క్రమం ఏంటి? మరి రివర్స్ అన్నమాట. దానికి రివర్స్లో కణం నుంచి రక్త కణాలకి, రక్త కణాల నుంచి రక్తంలోకి, రక్తం నుంచి ఊపిరితిత్తులకి, కణం నుంచి రక్త కణాలకు, రక్త కణాల నుంచి రక్తానికి, రక్తం నుంచి ఊపిరితిత్తులు లేదా వాయుగోనులకి చేరుతుందన్నమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ను వినియోగించుకొని గ్లూకోజ్ను దహించేసి, అంటే చూడండి, గ్లూకోజ్ను దహించి ఈ క్రింది వాటిని విడుదల చేస్తాయి. కణజాలాలు ఏం చేస్తాయంటే, కణజాలాలు లేదా కణాలు అనేవి ఈ ఆక్సిజన్ను వినియోగించుకొని ఈ గ్లూకోజ్ని దహించి క్రింది వాటిని విడుదల చేస్తాయి. దేనిని అంటే CO2ని మరియు నీరుని, అలాగే శక్తిని. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, అలాగే నీటిని రిలీజ్ చేస్తాయి, అలాగే శక్తిని కూడా రిలీజ్ చేస్తాయి. ఇది గ్లూకోజ్ని, మరి ఇది ఎలా ప్రయోగం చేశారంటే మనకి పేజ్ నెంబర్ 42, 41 దగ్గర ఉంటుంది. మనకి గ్లూకోజ్ని వేడి చేసినప్పుడు విడుదలయ్యేటటువంటి ఉత్పన్నాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, కొంత శక్తి, అలాగే శక్తి లేదా ఉష్ణము. లేదా ఇంకోటి ఏంటంటే శ్వాసక్రియ, అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి వాయు సహిత శ్వాసక్రియలో మరి గ్లూకోజ్ అనేటటువంటిది మరి పైరువేట్లుగా విడిపోద్ది. పైరువేట్లుగా విడిపోయి, అంటే పైరువేట్లు అనేవి అట్లా ఉంటాయి. పైరువేట్లు అనేవి 2 పైరువిక్ ఆమ్లాలుగా విడిపోయి మరి అక్కడ కూడా ఏం రిలీజ్ అవుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది వాయు శ్వాసక్రియలో కూడా కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తిగానే రిలీజ్ అవుతుంది. సో గ్లూకోజ్ విడిపోయి వాయు శ్వాసక్రియలో కూడా ఇదే జరుగుతుంది. అలాగే గ్లూకోజ్ దహించబడినప్పుడు కూడా ఇవే రిలీజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సాధారణంగా వాయువు శరీరంలోనికి ప్రవేశించేటటువంటి మార్గము. వాయువు స్టార్టింగ్లో శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తుంది? నాసికా రంధ్రాల ద్వారా ప్రవేశిస్తుంది. మనం పీల్చే గాలి వడబోయబడే భాగం, ఇది మనకి పేజ్ నెంబర్ 47లో ఉంటుంది. అంటే ముఖ్యాంశాల దగ్గర చక్కగా ఇచ్చారు. మనం పీల్చే గాలి వడబోయబడేటటువంటి భాగము ఏ దగ్గరలో విడిపోయబడుతుందంటే నాసికా కుహరంలో వడపోయబడుతుంది, వాయు నాళాల్లో కూడా వడపోయబడుతుంది. నాసికా కుహరంలో వడపోయబడుతుంది, వాయు నాళాల్లో కూడా వడపోయబడుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, శ్వాస మరియు జీర్ణ వ్యవస్థకు ఒకే మార్గంగా పనిచేసేది. అంటే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 30లో ఏమిచ్చారంటే, పేజ్ నెంబర్ 30లో మనకి ఒక నాసికా కుహరం మాత్రమే వడపోస్తుందని ఇచ్చారు. కానీ ముఖ్యాంశాల్లో వాయునాళం కూడా వడపోస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ వన్, శ్వాస మరియు జీర్ణ వ్యవస్థకు ఒకే మార్గంగా పనిచేసేది ఏమిటి? శ్వాస మరియు జీర్ణ వ్యవస్థకు ఒకే మార్గంగా పనిచేసేది, శ్వాస వ్యవస్థకి జీర్ణ వ్యవస్థకి ఒకే మార్గంగా పనిచేసేది గ్రసని అన్నమాట. గ్రసని, ఈ గ్రసని దగ్గర మనకి ఉపజిహ్వాక ఉంటుంది. ఉపజిహ్వాక ఏం చేస్తుందంటే దేని దానికి సెపరేట్ చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, మన ఊపిరితిత్తులలోని వాయుగోనెలన్నింటినీ విడదీసి పరిస్తే మరి దాదాపు ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? అవి చదరపు మీటర్ల, చదరపు కిలోమీటర్ల? అది కూడా గుర్తుపెట్టుకోండి. 160 చదరపు మీటర్లు. అంటే ఒక టెన్నిస్ కోర్టు గ్రౌండ్ యొక్క మైదానం యొక్క మైదానం ఎంత ఉంటుందో అంత అని చెప్పేసి ఇచ్చారనమాట. టెన్నిస్ కోర్టు యొక్క మైదానం ఎంత ఉంటుందో అంత అని. నెక్స్ట్ వన్,
ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగేటటువంటి ప్రదేశము. ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం అనేది ఎక్కడ జరుగుతుంది? ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి వాయునాళంలోనా శ్వాసనాళంలోనా ఎక్కడ జరుగుతుందంటే వాయు గోనులలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్వరతంత్రుల గురించి సరికాని వాక్యం ఏమిటి? స్వరతంత్రుల గురించి సరికాని వాక్యం. మరి ఇవి గ్రసనిలో ఉంటాయా? ఇవి ఎక్కడ ఉంటాయి? గ్రసనిలో ఉండవన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే మరి స్వరపేటికలో ఉంటాయి. సరికాని వాక్యం ఇదే అనమాట. ఇవి స్వరపేటికలో ఉంటాయి. మరి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి స్వరతంత్రులు, ప్రకంపిస్తాయి. మరి గ్రసనికి వాయునాళానికి ఈ మధ్య వాయు రవాణా చేస్తాయి అన్నమాట. గ్రసనికి వాయునాళానికి మధ్య వాయు రవాణా చేస్తాయి ఈ స్వరతంత్రులు. ఈ స్వరతంత్రులు గ్రసనిలో ఉండవు. ఎక్కడ ఉంటాయంటే స్వరపేటికలో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఉపజిహ్వాక లేదా ఎపిగ్లాటిస్ అంటాము. ఈ ఉపజిహ్వాక లేదా ఎపిగ్లాటిస్కి సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే ఉపజిహ్వాక అనేది ఎక్కడ ఉంటుందంటే గ్రసనిలో ఉంటుందమ్మా. ఇది గ్రసనిలోనే ఉంటుంది. చెప్పాం కదా, మరి శ్వాస నాళానికి వాయునాళానికి మరి సెపరేట్ చేస్తుంది. అంటే గాలి వెళ్ళే చోటుని ఆహారం వెళ్ళే చోటుని సెపరేట్ చేస్తుంటుంది అనమాట ఈ ఉపజిహ్వాక. మరి గొంతులో కొండ నాలుక అంటాం కదా, అదనమాట. మరి జిహ్వ అంటే నాలుక, ఉపజిహ్వాక అంటే కొండ నాలుక అంటాం కదా, అది గాలిని ఊపిరితిత్తుల వైపు మరల్చుతుందన్నమాట. అలాగే ఆహారపు ముద్దను స్వరపేటిక వైపు వెళ్ళేలా చేయడం అనేది రాంగు. స్వరపేటిక వైపు ఆహారపు ముద్ద వెళ్ళనివ్వకుండా చేస్తుందన్నమాట. మరి స్వరపేటిక వైపు ఆహారపు ముద్ద వెళ్ళనివ్వకుండా చేస్తుంది. మరి ఉపజిహ్వాక అనేది సక్రమ పనితీరుకు నాడీ నియంత్రణ అనేది అవసరం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నాడీ నియంత్రణ అవసరం. సో ఇక్కడ మనకి సరికానిది స్వరపేటిక వైపు వెళ్ళడం అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఉరకుహరం మరియు ఉదర కుహరం. ఉరకుహరానికి ఉదర కుహరాన్ని ఈ రెండింటిని వేరు చేసేటటువంటి కండరయుతమైన నిర్మాణం ఏమిటి? ఈ రెండింటిని వేరు చేసేది ఉదర వితానం. దాన్ని డయాఫ్రమ్ అంటారు, ఉదర వితానం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఊపిరితిత్తులు తమంతట తాముగా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు చేసుకోగలవు అన్నారు. ఇది రాంగ్ అనమాట. ఇక్కడ సరికానిది ఏంటంటే ఇది ఒకటే రాంగ్. మరి ఊపిరితిత్తులు తమంతట తాముగా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు చేసుకోలేవు. మరి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలకు సరిపడేది ఉదర వితానం, సహాయపడేది ఉదర వితానం. ఇది గుర్తుపెట్టుకోండి. మరి అంటే గాలి మనం పీల్చడానికి వదలడానికి రెండింటికి సహాయపడేది ఏంటంటే ఉదర వితానం. అంటే ఊపిరితిత్తులు తమంతట తాముగా చేసుకోలేవు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు. మరి దీనికి సహాయపడేది ఏంటంటే ఉదార విధానం. పురుషుల యొక్క శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర పోషించేది ఏంటంటే ఉదార విధానం. మరి స్త్రీల యొక్క శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర పోషించేవి ప్రక్కటెముకలు. మరి శ్వాసక్రియలో ప్రక్కటెముకల కండరాలు మరియు ఉదర విధానం పాత్ర స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్దే మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాలని ఏమంటారు? ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాన్ని ఏమంటారంటే వాయు గోనులు అంటారు. గాలి తిత్తుల వంటి నిర్మాణాలనే వాయుగోనులు అంటారు. మరి దీనినే మనం ఏంటంటే సూక్ష్మ నిర్మాణాలు అంటారు. వీటినే ఏమంటారంటే గాలి తిత్తుల వంటి నిర్మాణాలనే సూక్ష్మ నిర్మాణాలు అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? చూడండి, క్రింది వానిలో సరి అయినది ఏది? మరి డయాఫ్రమ్ అనేది సంకోచించినప్పుడు ఉదర కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. ఇదే సరి అయినది. అది డయాఫ్రమ్ అనేది సంకోచించింది అనుకోండి. సంకోచించినప్పుడు ఏమవుతుంది? ఉదర వితానమే డయాఫ్రమ్ అంటే. ఉదర వితానం సంకోచించినప్పుడు మరి ఉదర కుహరం యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది. చూడండి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్. నెక్స్ట్ వన్, ఫ్లూరా అనేది ఉంటుంది కదా, ఈ ఫ్లూరాకు మరి సంబంధించి సరికానిది ఏమిటి? ఈ ఫ్లూరా అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ద్రవం అనేటటువంటిది ఊపిరితిత్తులకు రక్షణనిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఉంటుందన్నమాట ఫ్లోరా అనే ద్రవం. మరి ఈ ద్రవం అనేటటువంటిది శ్వాస అనేటటువంటిది కదలికలో ఘర్షణను తగ్గిస్తుంది, ఘర్షణను నివారిస్తుంది. మరి ఈ ద్రవం అనేటటువంటిది ఊపిరితిత్తులను అగాధాల నుండి కాపాడుతుంది. మరి ఊపిరితిత్తులను కప్పుతూ 3 పొరలుంటాయి అనేది రాంగ్. ఎన్ని పొరలు ఉంటాయంటే 2 పొరల ఫ్లోరా ఉంటుందన్నమాట. 2 పొరల ఫ్లోరా అనేటటువంటిది ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల విషయంలో సరికాని వాక్యం ఏమిటి?
మరి ఊపిరితిత్తుల విషయంలో సరికానిది. మన దేహ భాగాలలో స్పాంజిలాగా ఉంటూ నీటిపై తేలేటటువంటి ఒకే ఒక్క భాగం ఏంటంటే అదే ఊపిరితిత్తు అనమాట. మరి ఊపిరితిత్తులు రెండూ కూడా ఒకే పరిమాణంలో ఉండవు. మరి ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లోరా అనే 2 పొరలు ఉంటాయి. మరి కుడి ఊపిరితిత్తు అనేది ఎడమ దానికంటే చిన్నదిగా ఉంటుందన్నారు. అంటే కుడివైపుది చిన్నదిగా ఉంటుంది అన్నారు. కానీ కుడివైపుది చిన్నదిగా ఉండదు. ఎడమ వైపుది చిన్నదిగా ఉంటుందన్నమాట. ఎడమ వైపుది మనకి ఎందుకంటే అక్కడ హృదయం అనేది ఉండడం వలన ఎడమ వైపుది మనకి చిన్నదిగా ఉంటుంది. సో ఇక్కడ సరికానిది 4. నెక్స్ట్ వన్, వాయుగోనులకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? వాయుగోనులు చూడండి. మరి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్లు పరస్పరం వాయు వినిమయం జరిగేటటువంటి ప్రదేశం ఏంటి అంటే అదే వాయుగోనులు. మరి ఒకే కణం మందంతో అసంఖ్యాకమైన వాయుగోనులు ఉంటాయి. వాయుగోనుల చుట్టూ ఒకే కణం మందంతో శ్వాసనాళికలు కూడా ఉంటాయి. సో పైవన్నీ కూడా సరి అయినవి. రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికల నుంచి గోనులలోనికి రక్తం ప్రసరించే పద్ధతి చూడండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఊపిరితిత్తుల నుంచి మనకి రక్తంలోనికి వెళ్తుంది. రక్తం నుంచి రక్త కణజాలాలకు వెళ్తుంది. రక్త కణజాలాల నుంచి కణంలోనికి వెళ్తుంది ఆక్సిజన్. మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అన్నారు కదా. కార్బన్ డైఆక్సైడ్ మనకి రక్తకేశ నాళికల నుంచి వాయుగోనుల్లోనికి, అంటే రక్తకేశ నాళికల్లో నుంచి వాయుగోనుల్లోనికి ఇలా రక్తం ప్రసరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, రక్తకేశ నాళికల నుంచి ఇక్కడ ఏ పద్ధతిలో ప్రసరిస్తుందంటే వ్యాపనం అనేటటువంటి పద్ధతి. అంటే రివర్స్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ పద్ధతి ఇలా ఏరో మార్కు, రివర్స్లో వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. కణం నుంచి రక్త కణాల నుంచి రక్తము, రక్తం నుంచి ఉదర కణాలకి ఇలా వాయుగోనులకి వస్తుంది. ఊపిరితిత్తులు వాయుగోనులకు వస్తుంది. మరి రక్త కణాల నుంచి మరి వాయుగోనుల్లోనికి మరి రక్తం ప్రసరించే మార్గం ఏంటంటే వ్యాపనం అనమాట. నెక్స్ట్ వన్, వాయువు విడిసేటటువంటి గాలి యొక్క లక్షణం కానిది. మనం విడిసే గాలి యొక్క లక్షణం కానిది. మనం విడిసే గాలి ఎలా ఉంటుంది? మరి ఆక్సిజన్ కలిగి ఉండదు అన్నారు. మనం విడిచే గాలిలో కూడా ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉండదు, కొంత పరిమాణంలో ఆక్సిజన్ ఉంటుంది. సో ఇక్కడ లక్షణం కానిది ఏంటంటే ఆక్సిజన్ కలిగి ఉండదు అనేది కాదు, ఎందుకంటే ఉంటుంది కాబట్టి. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటుంది. మరి నీటి ఆవిరి కూడా కలిగి ఉంటుంది. మరి విడిసే గాలి వెచ్చగా ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ కలిగి ఉండదు అనేది కాదు, ఎందుకంటే ఎంతో కొంత కలిగి ఉంటుంది కాబట్టి. శ్వాసక్రియలో ఏ వాయు పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది? మనం ఉచ్ఛ్వాసం తీసుకునే గాలిలో ఉంటుంది నైట్రోజన్. మరి నిశ్వాసం చేసేది అంటే విడిచిపెట్టే గాలిలో కూడా ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో స్థిరంగా ఉండేటటువంటి వాయువు ఏంటంటే నైట్రోజన్. మరి మనం తీసుకునే దాంట్లో కూడా 78% నైట్రోజన్ ఉంటుంది. మనం విడిచిపెట్టే దాంట్లో కూడా 78% నైట్రోజన్ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ పరిమాణం అనేది స్థిరంగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి కానిది ఏమిటి? చూడండి. నిశ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం అనేది 16%. ఉచ్ఛ్వాస గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం కూడా సరిపోయింది. మరి నిశ్వాస గాలిలో నత్రజని శాతం, నిశ్వాస ప్రక్రియలో మరి గాలిలో నత్రజని శాతం, నిశ్వాసంలో మరి నత్రజని పర్సంటేజ్ ఎంత అంటే 78%. సో 75 అనేది రాంగు. ఇక్కడ నిశ్వాస గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం 44, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వారంలో సరి అయినది ఏది? మానవుని ఊపిరితిత్తు యొక్క సామర్థ్యం 5800 లీటర్లు. మరి నిశ్వాస ప్రక్రియ సుమారుగా 500 లీటర్లతో జరుగుతుంది. అంటే మనం పీల్చుకునే గాలి అనేది 500 లీటర్లు ఉంటుంది, మనం విడిచిపెట్టే గాలి కూడా 500 లీటర్లు ఉంటుందన్నమాట. కానీ నిశ్వాసం జరగగా మన ఊపిరితిత్తుల్లో 1200 లీటర్ల గాలి అనేది ఇంకా మిగిలి ఉంటూనే ఉంటుందన్నమాట. మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత అంటే 5800 లీటర్లు. సో పైవన్నీ కూడా సరి అయినవి. క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది. ఉంటే మరి హీమోగ్లోబిన్లో ఏముంటుంది? మనకి ఆప్షన్స్లో ఇది ఏది ఇచ్చినా మీరు పెట్టగలగాలి. ఐరన్ ఇవ్వచ్చు, ఇనుము ఇవ్వచ్చు, ఫెర్రస్ ఇవ్వచ్చు. FE అంటాం ఫెర్రస్ని. ఇనుము ఇవ్వచ్చు, ఐరన్ ఇవ్వచ్చు, ఫెర్రస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా ఈ రూపంలో రవాణా చేయబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం ఏంటంటే హీమోగ్లోబినే మరి వాయు రవాణాన్ని నిర్వహిస్తుంది. ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి?
మరి సముద్ర మట్టం వద్ద హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తి స్థితిలో ఉంటుందన్నమాట. సముద్ర మట్టం వద్ద మరి ఆక్సిజన్ అణువు అనేటటువంటిది హీమోగ్లోబిన్తో చర్య పొంది ఆక్సీ హీమోగ్లోబిన్గా కూడా మారుతుంది. మరి 13 కిలోమీటర్లు లేదా 8 మైళ్ళ ఎత్తు వద్ద ఆక్సిజన్ తక్కువగా అంటే 5వ వంతు మాత్రమే ఉంటుంది. అక్కడ సముద్ర మట్టం వద్ద ఉండేటటువంటి ఆక్సిజన్తో పోలిస్తే మరి ఇక్కడ 5వ వంతు మాత్రమే ఉంటుంది. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. ఆహార పదార్థాల్లో ఉన్న రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా చూడండి, ఆహార పదార్థాలలో ఉండే రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసేటటువంటి వివిధ రసాయన చర్యల యొక్క సమాహారాన్ని కణ శ్వాసక్రియ అంటారు. కణ శ్వాసక్రియ అంటారు. బ్యాక్టీరియాలో జరిగేటటువంటి అవాయు శ్వాసక్రియ, బ్యాక్టీరియాలో జరిగే అవాయు శ్వాసక్రియని కిణ్వనము లేదా పులియుట అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? జీవించి ఉన్న జీవరాశులన్నింటికీ శ్వాసక్రియ అవసరం. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ లేకుండా లేదా ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ. సో పైవన్నీ కూడా సరి అయినవి. తగినంత ఆక్సిజన్ లేనప్పుడు కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి? తగినంత ఆక్సిజన్ లేనప్పుడు కండరాలు లాక్టిక్ ఆమ్లంతో పాటు కొంత శక్తిని విడుదల చేస్తాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ లేదా ఇథనాల్ లేదా కొంత శక్తి ఇది కూడా విడుదల చేయొచ్చు. 2 రకాలుగా విడుదల చేస్తుంది. చూడండి, ఆక్సిజన్ లేనప్పుడు కండరాలను ఏంటి ఉత్పత్తి చేస్తాయంటే ఆ లాక్టిక్ ఆమ్లమైనా ఉత్పత్తి చేయొచ్చు లేదా ఇథనాల్నైనా ఉత్పత్తి చేయవచ్చు. లాక్టిక్ ఆమ్లం లేదా ఇథనాల్ని రెండింటిని ఉత్పత్తి చేయవచ్చు. నెక్స్ట్ వన్, విశ్రాంతి సమయంలో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉదార విత్తనం ఏమవుతుంది? ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. ఉబ్బెత్తుగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఉబ్బెత్తుగా ఉంటుంది. మనమైనా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇది పొట్ట పొంగుతుంది. మనం ఊపిరి పీల్చినప్పుడు మాత్రం పొట్ట కొంచెం లోపలికి వెళ్తుంది. అదే అన్నమాట అక్కడ. అలాగే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ. కణంలో శక్తి నిల్వ రూపం, దాన్నే మనం ఎనర్జీ కరెన్సీ అంటారు. శక్తి నిల్వ రూపం ఎలా ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది? ఏటీపీ రూపంలో ఉంటుంది. నిజ కేంద్రక జీవుల్లో శ్వాసక్రియ. నిజ కేంద్రక జీవుల్లో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యంలోని మరియు మైటోకాండ్రియా రెండింటిలో కూడా జరగవచ్చు. కణద్రవ్యంలో జరగవచ్చు, మైటోకాండ్రియాలో జరగవచ్చు. నిజ కేంద్రక జీవులకి. కేంద్రక పూర్వక జీవులకి ఓన్లీ కణద్రవ్యంలోనే జరుగుతుంది. కేంద్ర పూర్వక జీవులకి కణద్రవ్యంలోనే జరుగుతుంది. నిజ కేంద్రక జీవులకు మాత్రం కణద్రవ్యం మరియు మైటోకాండ్రియాలో జరుగుతుంది. కణశక్యాగారాలు దీన్నే పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అంటారనమాట. ఇంగ్లీష్లో కూడా మీరు తెలుసుకోవాలి కొన్ని వర్డ్స్ మాత్రం. కణశక్యాగారాలని వీటిని పిలుస్తారు. పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అని వీటిని పిలుస్తామంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మైటోకాండ్రియాలో ఉండేటటువంటి భాగం కానిది. మనకి పిక్చర్ ఇచ్చారనమాట. ఇక్కడ 37 పేజ్లో పిక్చర్ ఇచ్చారు. పిక్చర్లో ఉంటాయి చూడండి. మరి భాగం కానిది ఏంటంటే ఇవన్నీ భాగాలు ఇచ్చారు. 4 భాగాలు అక్కడ ఇచ్చారు. అంతర్త్వచం, బాహ్యత్వచం అని ఇచ్చారు, మాత్రికాని ఇచ్చారు, క్రిస్టి అని ఇచ్చారనమాట. మాత్రికాని ఇచ్చారు, క్రిస్టి అని కూడా ఇచ్చారనమాట. అంతర్త్వచం, బాహ్యత్వచం. ఈ స్ట్రోమా అనేది కాదు. లాస్ట్ బిట్, ఏటీపీకి సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? మరి ప్రతి ఏటీపీలో కూడా ఎన్ని క్యాలరీల శక్తి ఉంటుందంటే 7200 క్యాలరీలు. ఇదే సరికాదు మనకి ఇక్కడ. 7200 క్యాలరీల శక్తి ఉంటుంది. మరి శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీ అనగా అర్థం ఏంటంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మరి ఈ జీవక్రియకు కావలసిన జీవక్రియ అని గుర్తుపెట్టుకోండి. జీవక్రియకు కావలసిన శక్తి స్వరూపం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్. మిగతాది పార్ట్ 2గా ఇస్తున్నాను. వెంటనే అది కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది చూడండి.